అదే. ఈ కథలోని మాధవుడు తన ఆత్మవిశ్వాసాన్ని, తన నిజాయితీని ఏ విధంగా నిరూపించుకున్నాడో ఈ కథ రూపంలో మనం తెలుసుకుందాం. మాళవికా దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవటంతో ఆ స్థానంలో మరొక కొత్త కోశాధికారి కావలసి వచ్చింది. రాజ్యంలోని ధనాగారమంతా అతని ఆధీనంలోనే ఉంటుంది. కనుక అతను చాలా నమ్మకమైన వాడు, డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి. అటువంటి వాని గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించాడు. ఆ పదవి గురించి చాలామంది వచ్చినా రాజుగారు పెట్టే పరీక్ష నిలువలేక వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ రాజుగారు పెట్టే పరీక్ష ఓడిపోయిన వారెవ్వరికీ వారు ఎందుకు ఓడిపోతున్నారో అర్థం కావడం లేదు. మేం పరీక్షలో పొరపాటు ఏం చేశాం అను రాజుగారిని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇలా ఉండగా చివర్లో మాధవుడు అనే యువకుడు ఆ పనిని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు. అతన్ని చూశాక, ఇవాళ మాకు వేరే రాజ్యకార్యం ఉంది కనుక నీవు ఉదయం రా, ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అన్నారు రాజుగారు మాధవునితో. ఒక భటుడు మాధవుణ్ణి వెంటబెట్టుకుని అతిథి భవనానికి తీసుకువెళ్ళి భవనపు అధికారికి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి చెడ్డలు చూడమని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు. భవనం అధికారి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి, ఇప్పుడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిపించాను, హాయిగా భోజనం చేసి విశ్రమించండి, విశ్రమించి ఉదయాన్నే రాజదర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు. మాధవుడు మంచం మీద ఒరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడికి వీపుకి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని లేచి దుప్పటి ఎత్తి చూసేసరికి చిన్న మూట కనబడింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఖరీదైన 10 వజ్రాలున్నాయి. వాటిని ఖరీదు ఎంత లేదన్నా 1,00,000 వరహాలుండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటని తన సంచిలోనే భద్రపరుచుకున్నాడు. మరుసటి నాడి ఉదయాన్నే మాధవుడు రాజదర్బారికి వెళ్ళాడు. రాజుగారు మాధవునితో వివరాలు, విద్యార్హతలు కనుక్కొని, అబ్బాయ్, నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా. ఏ పరీక్ష పెట్టకుండా పదవికి అతన్ని పనికిరాడని ఎందుకు అంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంతలో మాధవుడు, మహారాజా, మీరు పెట్టిన పరీక్షలు నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అన్నాడు. ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి, ఏ పరీక్ష పెట్టాను అన్నాడు. దానికి కోశాధికారికి కావలసిన వాడికి ముఖ్యమైంది పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు. ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి కింద వజ్రాల మూట పెట్టారు. మరొకరైతే ఆ మూట ఆ గదిలో అంతకు ముందు బస చేసిన వారు ఎవరో మరిచిపోయి వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే పోలా అన్న దురాలోచనతో మూట విషయం ఎవ్వరికీ చెప్పకుండా దాచుకుంటారు. అదే మీ పరీక్ష. ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటని మహారాజు గారి ముందుంచాడు మాధవుడు. రాజుగారు ఆశ్చర్యపోతూ, ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేనే పెట్టానని ఎలా అంటున్నావు అన్నాడు. దానికి మాధవుడు నవ్వి, రాజా, దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిచినాడు. పరుపు దులిపి సర్దేటప్పుడు ఆ మూట ఉండే అతడికి కనిపించును కదా. అంటే అప్పటికి లేకుండా నేను నగరం చుట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడు. అతని నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవుణ్ణి కోశాధికారిగా నియమించాడు రాజు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్